టీఎస్ నుంచి టీజీగా మారడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం ఉన్నదా? సిగ్గుచరం లేకుండా, చీమునెత్తు లేకుండా, సోయి లేకుండా పాలకులంతా కూడా మరి ఈ పేర్ల మార్పు మీద, ఈ స్టాచ్యూల మార్పుల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? వాళ్ళకు ఉన్నటువంటి ఒక జలసీ వల్ల కావచ్చు. అమరవీరులందరికీ కూడా కోటి రూపాయలు ఇస్తే వీళ్ళకి నష్టం ఏమన్నా ఉంటుంది అంటారా? అరే కోటి కాదు నాయన, మేము కోటి అడుగుతలేము. గతంలో కూడా అప్పుల పాలైతా ఉంది తెలంగాణ రాష్ట్రం, పుట్టబోయే బిడ్డ మీద కూడా ఉంది అప్పు అని అన్నారు కదా, ఇప్పుడు అట్లనే అదే పరిస్థితి ఉన్నదా? ఈ అప్పులు తీర్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? ఏమి లేదు, ఇది సాధ్యం కాని పని. 7 లక్షల కోట్ల అప్పు అంటే మామూలు అప్ప? ఇవాళ మీరు మేము అందరం మనకు ఒక్కొక్కరికి మన నెత్తి మీద, మీ నెత్తి మీద, నా నెత్తి మీద 3 లక్షల అప్పు ఉన్నది. మరి రేవంత్ రెడ్డి తీరుస్తారా ఇంకా, లేకపోతే అప్పులు చేసుకుంటూ పోతారా? మీరు ఏం చెప్తారు? దాన్ని తీరుస్తాడు, ఎక్కడి నుంచి తీర్చలేరంటారా? తీర్చడం అనేది సాధ్యం కాని పని. వాళ్ళు ఏం చేయాలంటే, సరే రేవంత్ రెడ్డి విషయం పక్కన పెడితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని సైతం త్యాగం చేసినా లేదా ఉద్యమం టైంలో? నాదంతా బోగస్ అన్న. కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి గొడవ వల్ల ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో చింతపండు నవీన్ గారు అలియాస్ తీన్మార్ మల్లానే గెలిచారు. 1,55,036 ఓట్లు ఎంతో రావాలి. చిట్ట చివరి నియమం ఒకటి ఉంది, ఆ నియమం ప్రకారం నిన్న అనౌన్స్ చేశాను. ఓకే, అంతే తప్పించి ఆయన వాస్తవంగా గెలవలే అంటారు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి తెలంగాణ ఉద్యమకారులు గాదా ఎన్నయ్య గారు ఉన్నారు. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా అన్న? ఆరోగ్యంగా ఉన్నారా? ఎట్లా మీరు కూడా మళ్ళా అంత తవ్వుతా ఉన్నారా? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? చాలా ఇబ్బందికర వాతావరణమే నెలకొన్నట్టుగా నేను నిన్న చిన్న ఒక పేపర్ చూసిన, ఇదే మీ చేతిలో ఉన్న పేపరే చూసిన. ఈ టీఎస్ నుంచి టీజీగా మారడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం ఉన్నదా? మీరు ఏమంటారు? నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి, నాకున్న పరిమిత జ్ఞానంతో అయితే నేను చెప్పదలుచుకున్నది, పేరు మార్పుడైనా, విగ్రహాల మార్పైనా, లేకపోతే లోగోల మార్పైనా, లేకపోతే పాలకుల మార్పైనా ప్రజల జీవితాల్లో మార్పు రాదు. బుగ్గకారులు మారినంత మాత్రాన, ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన, క్యాబినెట్ మారినంత మాత్రాన, లేకపోతే ఒక డీజీపీ పోయి ఇంకో డీజీపీ వచ్చినా, ఒక చీఫ్ సెక్రటరీ పోయి ఇంకోటి చీఫ్ సెక్రటరీ వచ్చినా, దీంతో ఒక ఎమ్మెల్యే పోయి ఇంకో ఎమ్మెల్యే వచ్చినా, దీంతో ఒక ప్రధానమంత్రి పోయి ఇంకో ప్రధానమంత్రి వచ్చినా, ఇదేది కూడా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం అనేది పాలకుల మార్పు వల్ల జరగదు, అధికారుల మార్పు వల్ల జరగదు. కానీ పాలకులంతా కూడా మరి ఈ పేర్ల మార్పు మీద, ఈ స్టాచ్యూల మార్పుల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? ఇది ఒక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక జలసీ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి హెచ్చరితనం అంటాం కదా, అంటే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే, ఈ చంద్రబాబు నాయుడు ఈ ప్రచార సరళి మొదలైన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే మొదలైంది. హెల్త్ మినిస్టరు వాడు బోర్డులు పెట్టుకుంటాడు, రెవెన్యూ మినిస్టర్ వాడు బోర్డు పెట్టుకుంటాడు. అరే నీకు నా పాస్ పుస్తకం నువ్వెవడు ఉండడానికి? నా ఆరోగ్యశ్రీ కార్డు మీద నువ్వెవడు ఉండడానికి? ఇప్పుడు నా ఓటర్ కార్డు ఉంది, నా ఓటర్ కార్డు మీద నా ఫోటో ఉంది, నా పేరు ఉంది, నాది ఉంటుంది. మీరెవడు ఉండడానికి అసలు? అరే మీరేమన్నా నాకు ముందు పుట్టినోడా, వెనక పుట్టినోడా, లేకపోతే అన్నదమ్ములమా, కులమా, గోత్రమా? అంటూ లేదు, సొంటు లేదు, మరి నాకేం సంబంధం అసలు? నా పాస్ పుస్తకం మీద నువ్వెవడు ఉండడానికి? నా ఆరోగ్యశ్రీ కార్డు మీద నువ్వెవడు ఉండడానికి? ఒక పథకం అనౌన్స్ చేస్తారు. ఆ పథకం ప్రభుత్వ పథకం, అది క్యాబినెట్ ఉమ్మడి పథకం, అది ప్రభుత్వ పథకం అంటారు. ఓ మంత్రిత్వ శాఖ పథకం కాదు అది. దానికి ఓ పెద్ద హోర్డింగులు, పెద్ద అరే ఆర్టీసీ ఉన్నదంటే వాడు రవాణా శాఖ మంత్రిది, వాడికి సిగ్గుండాలా? అరే దుమ్ము పడుతుంది, దూరి పడుతుంది, ఎండలు ఎండుతున్నా, వానలు నడుస్తున్నా, నా ముఖం ఎందుకు ఈ బస్ మీదనని మనకు సోయి ఉండాలా? ఆ సోయి కూడా లేదు వీళ్ళకి. ఇట్లా బరి తెగించి చేస్తున్నటువంటి వికృత చేష్టలో భాగమే ఈ టీఎస్ తీసి టీజీ పెట్టడం, లేకపోతే విగ్రహాల మార్పు చేయడం, లేకపోతే ఆ లోగోలో కాకతీయ
మార్పని, లేకపోతే చార్మినార్ మార్పని, లేకపోతే ఇంకేదో మార్పని. ఇప్పుడు అంటే తెలంగాణ రాజముద్ర అయినటువంటి లోగోలో ఈ చార్మినార్ను కాకతీయ తోరణాన్ని తీసేయడం వల్ల రేవంత్ రెడ్డికి వచ్చిన లాభం ఏంది, గత ప్రభుత్వం పైన ఏమైనా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందా? నా దృష్టిలో అయితే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఇవి అంటే దేని నుంచి దేన్ని డైవర్షన్ చేస్తా ఉన్నారు? ప్రజల దైనందిన జీవిత సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పక్కకు మరలించడం నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉంటాయి కదా, ఎన్నికలప్పుడు దగులుబాజీ వేషాలు వేస్తారు కదా, అరచేతులు వైకుంఠం చూపెట్టి కవ్వలిచ్చుకొని ముద్దాడి, లేకపోతే కాలు మొక్కి గడ్డలు పట్టుకొని కడుపుల తల పెట్టి ఓ మా అమ్మ కంటే నువ్వే పెద్దమ్మవని, ఇదని అదని, మా అక్క కంటే నువ్వే పెద్ద అక్కవని ఇవన్నీ మాట్లాడతారు కదా. ఆ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయమని ప్రజలు ఎక్కడ అడుగుతారో ఆ ప్రజలకి అటువంటి అవకాశం ఇవ్వకుండా, అటువంటి చర్చకు ఒక అవకాశం ఇవ్వకుండా, అటువంటి ప్రజలు ఎక్కడ కూడా పాలకులను అడగకుండా రోజువారీ ఏదో ఒక కొత్త కథ కావాలి వీళ్ళకి. రైట్. అంటే ఇప్పుడు దీనివల్ల టీఎస్ నుంచి టీజీ చేసినందుకు దాదాపు 1771 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పేసి పేపర్లో చూస్తా ఉన్నాం. నిజంగా అంతగానో అయినాయా? అయితే మరి వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషనే, ఇది నేను తయారు చేసింది కాదు, ఎవరు తయారు చేసింది కాదు, ప్రభుత్వము వాళ్ళు. దాంట్లో రెవెన్యూ మినిస్టర్ కి ఇస్తే శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఉంది చూడండి. అవును, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇది ఎందుకంటే ఇది మొత్తంగా కూడా వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి, బడ్జెట్ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు చేయాలి. ఇక్కడ ప్రభుత్వము ఏదైనా ఒక చర్య కేబినెట్ నిర్ణయం జరిగినప్పుడు, లేకపోతే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆయా శాఖలు దాని మీద పురమాయిస్తాయి. ఆ పనిని అమలు చేయాలంటే ఫస్ట్ బడ్జెట్ ఎస్టిమేషన్ చేస్తారు, దాని తర్వాత దాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి ఒక యంత్రాంగాన్ని తయారు చేస్తాడు. ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ తయారు చేసిన కాపీ ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి మీరు అన్నట్టు 1700 కాదు, మీరు మొత్తం చూడలే, ఇంకొకటి ఉంది 997, 2 కలిపితే 2700, ఇక్కడ ఉంది చూడండి 2767 కోట్ల రూపాయలు. అది వాళ్ళ ఎస్టిమేషన్. ఈ ఎస్టిమేషన్ అనేది కూడా ఇది ఓన్లీ నేను అనుకుంటా మన ఎస్టిమేషన్లు ఎట్టుంటాయో తెలుసు, డిపిఆర్లు ఎట్టుంటాయి, చాలా తక్కువ ఉంటాయి, పోతా ఉంటే హనుమంతుని తోక లెక్క పెరుగుతా మళ్ళీ దీని తర్వాత పెరుగుతా ఉంటే పెంచుకుంటాయి. ఇది 3500 అయినా ఆశ్చర్యం లేదు, 4000 అయినా ఆశ్చర్యం లేదు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఖర్చు పెట్టే వాళ్ళు ప్రజలకు వెచ్చించవచ్చు కదా. మనం అదే అడుగుతున్నాం, మీరే అదే అడుగుతున్నా, నేను అదే అడుగుతున్నా. మనం ఏమంటున్నాం, ఓ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కనీసం అన్ని చేయమని మేము అడుగుతలేం. మీరు విద్యారంగంలో మార్పు చేస్తా అన్నారు, 12వ తారీఖు నాడు స్కూళ్ళు తెరవబోతున్నాయి, ఇప్పటి వరకు దాంట్లో ఏ మార్పు చేస్తున్నారు ఒక్కటి చెప్పండి. నీ రైతు బంధు అడుగుతలేం, రైతు భరోసా అడుగుతలేం, రైతు రుణమాఫీ అడుగుతలేం, మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు, పనిలో ఉన్న 13 గ్యారెంటీలు అడుగుతలేం. మేము అడుగుతున్నదల్లా కూడా విద్యారంగంలో మార్పు చేస్తా అన్నారు. అది దగ్గర పడ్డే రోజులు, ఎక్కువ కాలం లేదు. 12వ తారీఖే, ఇవాళ 8వ తారీఖు, 4 రోజులు ఉన్నది. ఆ పని ముంగిట పెట్టుకొని దాన్ని వదిలిపెట్టి మిగతా పని ఎత్తుకున్నారంటేనే మీకు దాని పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నదన్నది అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆరోగ్య ఇక్కడనే సెక్రటరియట్ ముందు ఎంతమంది, దాదాపుగా 4000 మందికి నర్సులకి అప్పుడెప్పుడో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ పట్టుకొచ్చి దాని గుంపు గోవిందాన్ని పట్టుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్టు చేసిండ్రు. మరి ఇప్పుడు నువ్వు నీ హాస్పిటల్ని ఏం చేసినావు, నీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏంది, నీ నియోజకవర్గ స్థాయి 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఏం చేసినావు, జిల్లా స్థాయిలో ఉన్న హాస్పిటల్ ఏం చేసినావు, ఇవన్నీ పక్కన పెడదాం. జూన్ 2వ తారీఖు నాడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు, ఆ పోయిన ఆయనేమో ప్రారంభించిండు, కొత్తగా వచ్చిన ఆయనేమో ముగింపు చేసిండు. పోయిన ఆయన ఏ తతంగం అయితే చేసిండో ఈ కొత్తగా వచ్చిన ఆయన కూడా అదే తతంగం చేసి తూతూ మంత్రం చేసిండు. మేమేమడుగుతున్నామంటే ఇప్పుడు దాదాపుగా 3000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. ఈ 3000 కోట్ల రూపాయల్లో 100 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ కోసం ఈ రోజు నువ్వు కూర్చున్న కుర్చీని రావడానికి కారకులైనటువంటి అమరవీరుల యొక్క కుటుంబాలు బాగుపడతాయి. అవి ఏమైనా నీకు చేయడానికి చిత్తశుద్ధి ఉందా? ఏ సిగ్గుచరం లేకుండా, చీమునెత్తు లేకుండా, సోయి లేకుండా
నువ్వు దశాబ్ది ఉత్సవాలు చేసి ఎవరి కోసం చేయదలుచుకున్నావు? అమరవీరులని ఏమైనా కనీసం కీర్తించినవా? ఇప్పుడు వాళ్ళని దలుచుకున్నావా? ఈ అమరవీరులందరికీ కూడా కోటి రూపాయలు ఇస్తే వీళ్ళకు నష్టం ఏమన్నా ఉంటుంది అంటారా? అరే కోటి కాదు నాయన, మేము కోటి అడుగుతలేము, మేము కోట్లు అడుగుతలేము, గండ బెండారాలు అడుగుతలేము, శాలువలు గప్పమంటలేము, బీర్లు బిర్యానీ అడుగుతలేము. వాళ్ళకి నెలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన అవసరాలు కనీస అవసరాలు పెద్ద పెద్ద 18 నెంబర్ జీవోలో 2014లో తెలంగాణ అసెంబ్లీలో రిలీజ్ అయిన దాంట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం కాలుకి మట్టి అంటకుండా వాళ్ళకి అన్ని చేస్తామని అప్పుడు జీవోలు ఇచ్చిండ్రు. అరే సూపర్ స్పెషాలిటీ వద్దురని ఆయన వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు, తిండి లేదు. అన్నమో రామచంద్ర అంటూ ఆఖరికి అర్థనాదాలతోటి ఇవన్నీ లేకున్నా కనీసం వాళ్ళ గౌరవం ఇవ్వండి. ఏ తెలంగాణ కోసమైతే అమ్మానే పిలుపు నోచుకోకుండా విద్యావంతులైన వాళ్ళు, పట్టభద్రులైన వాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నోళ్ళు, మంచి చదువు అవకాశం ఉన్నోళ్ళు తెలంగాణ కోసం అమరులైతే బిడ్డను కోల్పోయి వాళ్ళు బాధపడుతుంటే ఓదార్పు చేయడానికి కూడా మీకు సమయం చాలదా? వాళ్ళు ఒక్క పిలిపిస్తే వాళ్ళ ఖర్చులతోటో లేకపోతే మేము బిచ్చం ఎత్తుకొని మేము హైదరాబాద్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి వాళ్ళ ముఖం చూడు, నీ ముఖం వాళ్ళకి చూపించు. నీ ముఖం చూపించడానికి నీకు దమ్ముందా? నీకు ధైర్యం ఉందా? అది లేయడానికి లేదు. ఆడ ఎక్కడో పీరియడ్ గ్రౌండ్స్ పెట్టుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని, అరే ఫ్లెక్సీలు పెట్టుకొని సిగ్గులేదా మీకు? మీ ఫ్లెక్సీలా? దశాబ్ది ఉత్సవాలు ఎవరు ఫ్లెక్సీలు పెట్టుకోవాలి? తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళు 6 అంతస్తులు 7 అంతస్తుల బంగ్లాల మించి దూకి అమరులైనటువంటి వాళ్ళు పురుగు మందును పెరుగన్నంగా స్వీకరించి అమరులైనటువంటి వాళ్ళు బగబగ మండే మంటల్లో మీరందరూ చూసిండ్రు. మీ కెమెరాలు సాక్ష్యం. ఇవి ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి బగబగ మండే మంటలు ఆగుతైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ తల్లిదండ్రులని, అక్క చెల్లెలని, అన్నదమ్ములని, వాళ్ళ భర్తను కోల్పోయిన భార్య కోల్పోయిన భర్తని చూసే ధైర్యం ఈ పాలకులకు ఉందా? అది చెయ్యరు. దశాబ్ది ఉత్సవాలని చెప్పి కోట్ల రూపాయలు దరగబెట్టి చేస్తే మేమేమడుగుతున్నాం? టీఎస్ని తీసి టీజీ చేయడం వల్ల రైతుల బతుకుల్లో మార్పు వచ్చిందా? రోణి కార్తె అయిపోతుంది, మృగశిర కార్తె రాబోతున్నది. విత్తనాలు కావాలా, ఒడ్డు కావాలా, మక్కలు కావాలా, జొన్నలు కావాలా, పల్లీలు కావాలా, అనేక రకాల విత్తనాలు కావాలా. ఒక్కనాడన్నా దాని మీద సమీక్ష చేసిందా? అది లేదు. 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీ రూపాయలు 13 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. 100 రోజులు అయిపోయి 100 రోజులు కాకముందే నోటిఫికేషన్ వచ్చిందని మీరు బుకాయించారు. అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కదా. జూన్ 4 తోటి అన్నీ అయిపోయినాయి కదా. మరి ఇప్పుడు 4 రోజులు అయింది. దాని మీద ఏమన్నా నీ 13 గ్యారెంటీల మీద ఏమైనా సమీక్ష చేసినావా? ఇక వాళ్ళు చేస్తారనుకుంటారా, మీరు చేయరనుకుంటారా? మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటారు? ఏదైనా ఆచరణ గీటరాయి. మన పెద్దలు చెప్తారు, బిడ్డ మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేనికి పనికిరావురా బిడ్డ అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు ఆ మాటలు కోటలే దాటుతున్నాయి, కడప దాటుతుందా కాలు అని అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు ఆచరణ గీటరాయి. నేనేమంటున్నా, ఆయన చెప్పినటువంటి దాంట్లో ఒక్కటేనా అమలైందా ఇప్పటి వరకు? ఒక్కటి బస్సు అమలు చేశారు కదా ఉచితంగా. మీకు అదే ఉన్నది, మీ జర్నలిస్ట్ తోటి బాధ, మీ మీడియా వాళ్ళతో బాధ అదే ఉంది. నేనేమంటున్నా, ఉచిత ప్రయాణ వసతి కల్పించిండు. అది జనవరిలో దాదాపు డిసెంబర్ మాసం నుంచి జనవరి నుంచి ప్రారంభమైంది. జనవరిలో ఎంతైతే ఆర్టీసీ కట్టాలనో ఆ డబ్బులు ప్రభుత్వం కట్టిందా? ఒక్కసారి అడిగిరా మీరు? అప్పులనే ఉంది. వాళ్ళు ఛాయ్ ఇస్తే, బిస్కెట్లు ఇస్తే, స్వీట్లు ఇస్తే తింటారు. ఆయన చెప్పింది టెలికాస్ట్ చేస్తాను. కానీ నీవు ఉచిత ప్రయాణం అనే ఏదైతే కల్పించినవో అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి నువ్వు కట్టినవా అని ముఖ్యమంత్రిని ఎందుకు అడుగుతలేరు మీరు జర్నలిస్టులు? ఇంకా కట్టలే. అయితే నేను అవగాహన లేకుండా మూర్ఖున్నాయో అవి వెగ్నాయని నేను అంటున్నా. నువ్వు చెప్పు, నేను సవరించుకుంటా. పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులు 30 ఏళ్ళు 40 ఏళ్ళ జర్నలిస్టులు అంటున్నారు కదా, మీరు చెప్పండి. ఇది పరిస్థితి. అంటే తెలంగాణలో చాలా మంది అపోహలు ఉన్నారు. ఉచితంగా బస్సు ఇచ్చినారు కదా, బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు కదా మహిళలకు అని అంటే, అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్కి ఇంకా ఆ అప్పులు తీర్చేటందుకు బడ్జెట్ రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి మరి ఇన్నయ్య గారు అంటా ఉన్నారు. అక్కడే విద్యుత్ బిల్లులు ఆయనే చెప్పిండా? అక్కడ వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పిండు? 83,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది విద్యుత్ శాఖని అని చెప్పిండా? మరి 83,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నదని చెప్పినటువంటి మీరు అప్పుల్లో ఉన్నదాన్ని
నువ్వు మీరు ఏదైతే 150 రీడింగ్ ఉన్నాడు వాళ్ళకి ఉచితం అన్నావు కదా, చెప్పిండు కదా, మరి ఏమైనా ఇచ్చిండా మీరు నాకు చెప్పండి. అది అయిపోయింది. సిలిండర్ అన్నాడు, ఎన్నికలకు ముందు ఏం చెప్పిండు, మీరు 500 రూపాయలు మీరు బుక్ చేసుకోగానే మీ సిలిండర్ మీకు డెలివరీ కంటే ముందు 500 జమ చేస్తా అని చెప్పిండ్రు. ఇప్పుడు ఏం చెప్తాండ్రు, మీరు పూర్తి స్థాయిలో 943 ఎంత ఉంటుంది కదా, మీరు అన్ని డబ్బులు కట్టండి, 500 డిపాజిట్ చేస్తాము అని అంటున్నాం. అరే 500 జమ చేయడానికి నీ దగ్గర డబ్బులు ఏమంటూ సిగ్గు విడిచి చెప్తున్నా నీవు ఆర్టీసీ కట్టినా లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టా ఎవరు నమ్ముతాడు? అంటే ఇంకా గతంలో కూడా అప్పుల పాలైతా ఉంది తెలంగాణ రాష్ట్రం, పుట్టబోయే బిడ్డ మీద కూడా ఉంది అప్పు అని అన్నారు కదా, ఇప్పుడు అట్లనే అదే పరిస్థితి ఉన్నదా? ఈ అప్పులు తీర్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? ఏమి లేదు. ఇది సాధ్యం కాని పని. 7 లక్షల కోట్ల అప్పు అంటే మామూలు అప్ప? ఇవాళ మేము అందరం మనకు ఒక్కొక్కరికి మన నెత్తి మీద, మీ నెత్తి మీద, నా నెత్తి మీద 3 లక్షల అప్పు ఉన్నది. మరి రేవంత్ రెడ్డి తీరుస్తారా ఇంకా, లేకపోతే అప్పులు చేసుకుంటూ పోతారా? మీరు ఏం చెప్తారు? యాని తీరుస్తాడు, ఎక్కడి నుంచి తీరుస్తాడు? తీర్చలేరంటారా? తీర్చడం అనేది సాధ్యం కాని పని. తీర్చడం అంటే వాళ్ళు ఏం చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కక్ష సాధింపు చర్యలు లేకుండా వాళ్ళు ఓపెన్ గా వచ్చి ఇది ఉంది, ఇది లేదు, ఇది మంచి, ఇది చెడు అని నిపుణులైనటువంటి వాళ్ళతో మాట్లాడాలా. దాంట్లో ఏమున్నది అక్కడ? ఆ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు ఎవరు అసలు? తెలంగాణ సోయిన్ వల్ల, తెలంగాణ మట్టి వాసన. అంటే గతంలో నేనే ఈ ప్రశ్న అడదాం అనుకున్నా, గతంలో కేసీఆర్ కు బాగా ఉన్నటువంటి విమర్శ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానే కాదు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరు అన్న ప్రశ్న కూడా లేవనెత్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా తెలంగాణ ఉద్యమకారులా అని ఒక తోటి ఉద్యమకారునిగా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? నేను అదే అడుగుతున్నా. నేను ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటా. 64 మంది నీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది 11 ఆయనతో కలిపితే 11 మంది మంత్రులు ఉన్నారు. నీ మంత్రివర్గంలో ఉన్నోళ్ళ యొక్క చరిత్ర నువ్వే బయట పెట్టు. రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో 96లో మొదలైనప్పటి నుంచి ఎప్పుడైనా పాల్గొన్నారా? ఓ ధర్నాలో పాల్గొన్నారా? ఒక రాస్తారోకలో పాల్గొన్నారా? రీసెంట్ ఒకటి చూసిన తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పేసి చిన్నగా రాసిరు మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో పైన. రాసుకోవడం ఏమున్నది, ఎవడైనా రాసుకోవచ్చు. నేను రాసుకోలేనా? మీరు రాసుకోలేరా? నా చరిత్ర ఉద్యమంలో లేకుండా రాసుకున్నారంటారా? రాసుకోవచ్చు, ఏమున్నది ఆడ బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. ఇప్పుడు నా ఇష్టం, నేను ఏదైనా రాసుకుంటా, మీ ఇష్టం. ఇప్పుడు మీరున్నారు KRTV అని పెట్టుకున్నారు, ఎందుకు పెట్టామంటే నా ఇష్టం అంటారు, అంతే కదా. కాకపోతే దానికి వివరణ ఏదైనా ఇస్తారు, అది ఎదుట నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఓకే, ఉద్యమంలో లేరని మీరు అంటున్నారు, ఉద్యమకారుడు అని తను ప్రచురించుకున్నాడు కదా అంటున్నాను. నేనేమంటున్నా, నేను లేరని ఒక అభియోగం మోపుతున్నా. నువ్వు ఉన్నవని నువ్వు నిరూపించుకో. సరే రేవంత్ రెడ్డి విషయం పక్కన పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని సైతం త్యాగం చేసినా లేదా ఉద్యమం టైంలో? అదంతా బోగస్ అన్న. కిరణ్ కుమార్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి గొడవ వల్ల వాడు ఎట్లా తీసేస్తాడనే పేరుతోటి పోయింది. కానీ నా దృష్టిలో వీళ్ళందరిలో సరే ఆయన ఎంతో కొంత చేయొచ్చు, కానీ మన పొన్నం ప్రభాకర్ ఒక్కడే దాదాపుగా 3 సంవత్సరాలు పార్లమెంటులో ఢిల్లీ కేంద్రంగా అప్పుడున్నటువంటి 6 ఎంపీలలో ఆయన ఒకడు. ఆయన అప్పుడున్నటువంటి తెలంగాణ ఎంపీలకు ఇన్ఛార్జ్ ఆయన మాత్రం నేను కూడా అక్కడ ఢిల్లీలో ఉండి చూసినా కాబట్టి ఎంతో కొంత నిజాయితీగా ఆయన పనిచేస్తుండు. ఓకే, ఇక అంతది తప్ప ఎవరు కూడా అంత చక్కగా పనిచేయలేదంటారు ఉద్యమం కోసం. నేను అదే అంటున్నా క్రాంతి అన్న, నాకు గనక తెలియదు ఉంటే, మీకు తెలిసింది ఉంటే నాకు చెప్పండి, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఉన్నారా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడా, ఆయన ఎవరు తుమ్మల ఉన్నాడా, జూపెల్లి ఉన్నాడా, లేకపోతే ఇంకా ఇతర మంత్రులు ఉన్నారు కదా, సీతక్క ఉన్నదా? హరిగా మనకి ఈమె గురించి అయితే మనకు తెలుసు కదా. మహబూబాద్ సంఘటన జరిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన ఎవరు సురేఖ మా అక్క ఏం చేసిందో మనకు తెలియదా? ఆ తల్లి ఆ సందర్భాలు ఎక్కడుందో మనకు తెలియదా? అన్న మనం మాట్లాడుకుంటే మనోళ్ళని మనం అవమానపరిచినట్టు అవుతుంది, మన మధ్య మనం పల్స చేసుకున్నట్టు అవుతుంది, అంతే. మన పేగులు మనం బయట వేసుకున్నట్టు. ఓకే రైట్. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల రాజకీయ వాతావరణంలో చూసుకుంటే బీఆర్ఎస్ పని ఖతం అయిపోయినట్టేనా? నేను ఖతం అయింది అన్న. ఎందుకంటే బీఆర్ఎస్ యొక్క పుట్టుక వ్యక్తుల మీద ఆధారపడి పుట్టలే, అది ఒక వాదం మీద వచ్చింది, ఒక నినాదం మీద వచ్చింది. అది టీఆర్ఎస్ కదా, ఇది బీఆర్ఎస్ కదా. అందుకనే అంటున్నా, ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు, గతంలో టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు బీఆర్ఎస్లో కొంతమంది ఉన్నారు, నాయకులు కొంతమంది లేకపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా సపోజ్ 3వ ప్లేస్లో పోయిన పార్లమెంటులో
తర్వాత వాళ్ళకి దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు వచ్చినా లేకపోతే ఓట్ బ్యాంక్ రూపాయలు చూసినా అంతమంది ఓటర్లు తెలంగాణ వాదంతో నినాదంతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకే వాళ్ళు దాంతో అడ్డు పెట్టుకొని ఉన్నారు. మీరు అడిగిన దాంట్లోనే నేను కూడా ఏకీభవిస్తూ బీఆర్ఎస్ని తీసేసి టీఆర్ఎస్ పెడితే దానికి మళ్ళా ప్రాణం పోసినట్టు అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ ఉద్యమ చరిత్ర లేనిటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులైనా కోటరీలో ఉన్న వాళ్ళైనా పక్కన పెట్టి వాళ్ళ ముఖాలు కనపడకుండా చేసి వాళ్ళ నాయకత్వ బాధ్యతల నుంచి పక్కన పెట్టి అసలైన సంస్థాగత మార్పులు కింది స్థాయి నుంచి సంస్థాగత మార్పులు చేస్తే మాత్రం, ఎందుకంటే అది ఒక ఐడియాలజికల్ ఫిలసాఫికల్ సెంటిమెంట్ తోటి ప్రారంభమైనటువంటి ఉద్యమం. అది ఏదో ఆవేశంతో పాల పొంగు లెక్క వచ్చిన ఉద్యమం కాదు. అట్లొస్తే అంత సుదీర్ఘ కాలం ఆంధ్రలో తట్టుకొని తెలంగాణ తెచ్చుకునే వాళ్ళం. అంతే సాధ్యమయ్యేదా? అది పాల పొంగు కాదు. దానికి ఇప్పుడు కాదు, 53 నుంచి 56 నుంచి 69 నుంచి తిరిగి 96 నుంచి ఉన్నటువంటి చరిత్ర ఉంది. అది ఏదో ఇన్స్టెంట్గా వచ్చింది కాదు. అది ఆవేశంతో సరే కేసీఆర్ ఎట్లొచ్చిండు, మిగతా నాయకులు ఎట్లొచ్చిండు, వాళ్ళ రాజకీయ లాభాల కోసం వచ్చిన వాదం రాజకీయ లాభాల కోసం రాలే. వాదం వచ్చింది ఒక ఆధిపత్యానికి, ఒక నిరంకుశత్వానికి, ఒక అహంకారానికి, ఒక నిర్లక్ష్యానికి, ఒక వివక్షకు వ్యతిరేకంగా సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి మా బతుకులు మాకుండాలి అని సన్స్ ఆఫ్ ది సాయిల్స్ ఈ తెలంగాణ భూమిపుత్రుడైన ప్రతి ఒక్కరం, మీరు నేను మనందరం, కుటుంబాలు నష్టపోయినాయా, ఆస్తులు నష్టపోయినాయా, విద్య నష్టపోయినవా, జీవితాలు నష్టపోయినవా, వయసు నష్టపోయినవా, ఇలాంటి యువకులు ఎంత నష్టపోయినో మాకు తెలుసు. రైట్. అంటే ఇన్ని నష్టపోయినాయి, అంతే ఇంతగానం పనిచేసారు, ఉద్యమం కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. బీఆర్ఎస్ ఇక ఉన్నట్ట లేనట్ట అసెంబ్లీ ఎన్నికల్లో అంతంత మాత్రమే అయిపోయింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్లో చూస్తే అంతంత మాత్రమే. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి రిజల్ట్స్లో చూసుకుంటే ఇక కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినాడు కదా. ఏ విధంగా చూడొచ్చు? ఎక్కడ కూడా ప్రజలు వాళ్ళకు సైడ్ ఉన్నట్టు అనిపిస్తలేదు కదా. అంటే బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేయాలి. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిందో ఆ పేగు బంధం దిగిపోయింది. మళ్ళీ టీఆర్ఎస్కి వస్తేనే సెట్ అవుతుంది అని అంటారు. అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ లేకపోతే నువ్వెవరు నేనెవరిని? ఇప్పుడు నేనున్నా తెలంగాణ అనే వాదంతో నేను లేకపోతే ఇన్నేంటోడు కొనికిస్కగాడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి అసలు ఎవరైనా ఉద్యమం తెలంగాణ ఉద్యమం మీద తెలంగాణ వాదం మీద పేరు తెచ్చిన వాళ్ళంతా అంతే కదా. మనందరము మనకి ఈరోజు ఈ చరిత్ర ఉందంటే మనందరి వెనుక ఏంటిది? సరే, నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోవాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖతం కాలేదు అని నిరూపించుకోవాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? మీరు ఏం చెప్పారు? 2 విషయాలు. ఒకటి, బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, సంస్థాగతమైనటువంటి మార్పులు చేసి కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా, రాష్ట్రం ఇక దేశం వద్దిగా రాష్ట్ర స్థాయి దాకా మా దేశీయ మాదేంది జాతీయ పార్టీ ఈ తగులు ఫస్ట్ రాష్ట్రంలో చక్క పెట్టుకోవాలంటారు. అరే ఇల్లు చక్కదిద్దుకోకుండా ఎందుకని ఇవన్నీ ముచ్చట్లు? ఇల్లు కాలుతా ఉంటే ఎవడో ఏదో మాట్లాడినట్టే ఉంటది. నిండా మురుగుతుంటే ఇంకేదో ఆడంబరాలు చేసినట్టుంటది. అది వద్దు. సంస్థాగత మార్పులు చేసి, నాకైతే ఇప్పటికి ఒక నమ్మకం ఉంది, కేటీఆర్ కవితని కేసీఆర్ కోటరీలో ఉన్న కొంతమందిని పక్కన పెట్టి కేసీఆర్ కనుక రంగంలోకి వచ్చి ఆయన నిలబడితే అప్పుడు దానికి ఏమైనా కొంతవరకు అవకాశం ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3, 9.5 సంవత్సరాలు జరిగిన పొరపాట్లని బహిరంగంగా ఒప్పుకోవాలి. ప్రజలు ఎప్పుడు కూడా తప్పును ఒప్పుకుంటే క్షమిస్తారు. అసలు వాళ్ళు ఆకాశానికి ఎత్తి ఇచ్చేస్తారు. తప్పును ఒప్పుకోవాలంటారు. అన్న 2001లో కేసీఆర్ తోటి మేము ఇదే జలదృష్టంలో పక్కనే కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జలదృష్టంలో ఏప్రిల్ 27 ట్యాంకు బండి విగ్రహాల సాక్షిగా గులాబీ జెండాని రెపరెపలు ఆడించినప్పుడు మేము ఆయనతోటి క్షమాపణ చెప్పించినాం. ఇప్పుడు ఎవరు లేడు అక్కడ చెప్పించేటోడు, ఆయన ఎదురుగా మాట్లాడేటోడు ఎవరు లేడు. మరి పోతారా మరి ఒకసారి పేరు కలిసిరా పేరు అన్న పరిస్థితి అంతా ఆగమా ఉన్నది శేఖర్ అన్న. మరి ఎట్లా చేద్దాం, పార్టీని ముందుకు తీసుకొద్దాం అని కలిసి రాకపోయారు ఒకసారి? ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా నేను చెప్తున్నా కదా, ఇది వింటాడు అంటారు. వినాలి కదా. ఇప్పుడు నేనైతే వింటాడు కావచ్చు కానీ విని ఆచరిస్తాడా? మరి ఇప్పుడు ఆచరించకపోతే వాళ్ళు నష్టపోతారు అన్న. ఇప్పుడు ఎప్పుడు కూడా నేను అందుకనే చెప్పింది, నేను ఇప్పుడు సపోజ్ కేసీఆర్ రాలే, తెలంగాణ ఉద్యమంలోకి రాలే, నాయకత్వం వహించలే, ఆయన రాకపోతే ఇంకో రాపోనా? ఎవడో ఒకడు ప్రతి స్పేస్లో ఎవరో ఒకరు వస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయింది,
బీజేపీ జొరబడ్డదా లేదా? ఆ రోజుల్లో టీపీఎస్ ఫెయిల్ అయింది, టీఆర్ఎస్ వచ్చిందా రాలేదా? ఎప్పుడు కూడా ఎవరి కోసం ఏది ఆగదు, ఇది కాలం తిరుగుతూ ఉంటుంది. రైట్, ఓకే. ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు అయితే నిన్న నిన్న జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో చింతపండు నవీన్ గారు అలియాస్ తీన్మార్ మల్లనే గెలిచిండు. మీరు అంటే ఈ గతం ప్రభుత్వం పైన వ్యతిరేకత వల్ల గెలిచిండా తను, లేకపోతే ఓట్ బ్యాంకింగ్ మీద గెలిచిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ మీద గెలిచిండా అంటే ఏం చెప్తారు? నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు ఏదైతే 1,55,036 ఓట్లు ఎంతో రావాలా, అవి అయితే రాలే. అది వస్తే 50% రీచ్ అయినట్టు. ఫస్ట్ ప్రయారిటీలో రాలే, సెకండ్ ప్రయారిటీలో కూడా రాలే, థర్డ్ ప్రయారిటీ చేయడానికి మనుషులు లేరు. ఎలిమినేషన్ ప్రాసెస్లో థర్డ్ ప్రయారిటీ పోవాలంటే ఇక రెండో ప్లేస్లో ఉన్న రాకేష్ రెడ్డి రెండో ప్లేస్లో ఉన్నాడు. ఆయన ఎలిమినేట్ చేసిన తర్వాత ఇక థర్డ్ రౌండ్ ప్రాసెస్ చేయడానికి లేదు అసలు అవకాశం. ఇక అంటే అర్థం ఏంటిది, 50% ఓట్లు ఏదైతే ఎమ్మెల్సీ నియమావళి ప్రకారం ఓటు రావన్నవైతే రాలే. సరే, ఏది ఏమైనా మనకున్నటువంటి చట్టాలు లీస్ట్ సిచ్యువేషన్లో అది రీచ్ కాకుండా ఎలిమినేషన్కి ఇంకా అయిపోయిన తర్వాత ఎవరు లేకపోతే వాడిని ప్రకటించాలని ఒక చివరి నియమం ఒకటి ఉంది. ఆ నియమం ప్రకారం నిన్న అనౌన్స్ చేశాను. ఓకే, అంతే తప్పించి ఆయన వాస్తవంగా గెలలేనంటారు. నేను అనుడు కాదన్నా, మీకు ఒకవేళ నేను చెప్పే అంకెల్ తప్పుండి మీరు చెప్పండి. ఇన్న ఈ టీఎస్ చేంజ్ వల్ల, టీఎస్ టు టీజీ చేంజ్ వల్ల వచ్చినటువంటి మార్పుల వల్ల ఇప్పుడు ఎంతెంత ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందో ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ప్రపోజల్ ప్రకారం చూస్తే వాళ్ళు అంటే ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం బాధ్యతగా నిర్వహించాల్సినటువంటి మార్పులు ఎక్కడెక్కడైతే చేయాలనో దానికి సుమారు వాళ్ళు చేయాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి రఫ్ ఎస్టిమేషన్ ఇదేమో పూర్తి స్థాయి ఎస్టిమేషన్ కాదు, రఫ్ ఎస్టిమేషన్. ఇది ఎట్లయినా తక్కువనే ఉంటుంది. దానికి ఒక్కదానికే టీఎస్ తీసి టీజీ పెట్టాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషను 1771 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. ఒక 2 అక్షరాలు టీఎస్ టు టీజీ చేయడానికి. అది ఒకటి. తర్వాత ఈ తెలంగాణ తల్లి రూపంలో మార్పు చేయడానికి దాదాపుగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా అవన్నీ చేయడానికి దాదాపుగా 996 కోట్లు ఏదో వాళ్ళు వచ్చినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉన్నది. మరి ఇంత అవసరమా? నిజంగానే ఒకవైపు ఏమో వారం వారం లేకపోతే నెల అప్పులు తెచ్చుకొని జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, ప్రభుత్వం మెయింటైన్ అవుతున్నది. రోజు ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులకి బిల్లులు ఇవ్వలే. గత ప్రభుత్వం పక్కన పెడదాం, ఈ ప్రభుత్వం చేసిన పనులకి బిల్లులు ఇవ్వలేదు అంటారు. అయితే మేము ఏమంటున్నామంటే ఈ మొత్తం ప్రాసెస్లో మేము ఈ ప్రభుత్వానికి మేము సలహాలు ఇస్తున్నాము, సూచనలు ఇస్తున్నాము. మీరు ఇంకా 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఉంటారా, ఇంకోరు ఉంటారా, మాకు అనవసరం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఏదైతే పట్టం కట్టిండో ప్రజలు 64 సీట్లు ఇచ్చి మీ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉండాలంటే బాధ్యతతో ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో చెప్పండి. అబద్ధాలు చెప్పి మోసం చేసి మభ్య పెట్టొద్దు. ఇది మేము ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నామంటే ఇది రేవంత్ రెడ్డి కోసమే, ఆయన మంచిగా ఉండాలని. లేకపోతే ఏమన్నా ఆ కుర్చీకి ఇస్తాను మీకు నాకేమన్నా ఉన్నదా? ఆ పదవి కాంక్ష మీకు లేదు, నాకు లేదు. దాన్ని చూస్తేనే అది ఏదో జర్రులు పడుతుంటాయి నాకు. అయ్యేందుకు మనకి రైట్. మరి మొత్తానికి ఇన్నన్న గారు చెప్పినటువంటి అంశాలన్నీ గమనిస్తే కనుక రేవంత్ రెడ్డి గారికి ఏమో పరిపాలన మీద దృష్టి పెట్టాలి, అప్పులు చేయకుండా మరి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడాల్సినటువంటి అంశాలు అయితే ఇన్నన్న గారు ఇండికేట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ కాస్త మళ్ళా టీఆర్ఎస్ చేస్తే కనుక మనుగడ ఉండే అవకాశాలు ఉన్నాయి, మరి బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇండికేట్ చేస్తూ ఉన్నారు. మరి ఏ నాయకుడు ఏ విధంగా ఇన్నన్న సూచించినటువంటి సూచనలు పాటిస్తారో లేదో చూద్దాం. అప్పటి వరకు చూస్తున్నామండి KR టీవీ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.